హాయ్ ఆల్, వెల్కమ్ టు చందన్ లాయిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం సెప్టెంబర్ 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. రీజనింగ్ 2.0కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు రీసెంట్గా యాప్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఏవైతే 2025లో వచ్చిన ఎగ్జామ్లో వచ్చిన మోడల్స్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైతే ఒక్క మార్క్ కూడా రీజనింగ్లో మిస్ అవ్వద్దు అనుకుంటున్నారో సో అలాంటి స్టూడెంట్స్ ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకొని ఇందులో ఉన్న క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే యూ విల్ గెట్ టోటల్ మార్క్స్. ఓకే, 0 to హీరో కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి ఎగ్జామ్స్లో మ్యాథ్స్ని విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం సాల్వ్ చేయలేకపోతారో అలాంటి స్టూడెంట్స్కి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఈ కోర్స్ అనేది మనకు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్ బ్యాక్ ప్రిలిమ్స్ ప్లేస్మెంట్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మనకు ఎస్బీఐ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ క్లర్క్, ఆర్బీఐ, ఎఫ్సీఐ, ఈపీఎఫ్ సో కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి మనకు రీసెంట్గానే 13,200+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేటెడ్ కంటెంట్తో కూడిన కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఐబీఏసీఐకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. బ్యాంక్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సీ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్ ఉంది. సో దిస్ కోర్స్ ఈస్ కంప్లీట్లీ అప్డేటెడ్. ఇందులో మనకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, జీడీ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ సో ఈ అన్ని ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది మనకు ఈ కోర్సులో కవర్ అవుతుంది. రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. సో ఈ కోర్సులో మనకు ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ, టెక్నీషియన్, జేఈ కంప్లీట్ కోర్స్, CBT1 అండ్ CPT2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అని మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, వన్స్ ఆల్ ఆఫ్ యూ క్లిక్ ద లైక్ బటన్. వెరీ గుడ్ మార్నింగ్ పరశురామ్, శైలు, తనుష్క, ఆల్వేస్ బీ పాజిటివ్. ఓకే, ఒకసారి అందరు లైక్ బటన్ని క్లిక్ చేయండి అమ్మా, సో దట్ వీ కెన్ స్టార్ట్ అవర్ సెషన్. ఎస్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇండియా, సింగపూర్ డీపెన్ టైస్ ఆన్ డిఫెన్స్, ట్రేడ్ అండ్ టెక్ ఎట్ 60 years. ఓకే, సో రీసెంట్గా సింగపూర్ పిఎం మన ఇండియాకి రావడం జరిగింది. అండ్ వాట్ ఈస్ హిస్ నేమ్? లారెన్స్. ఓకే, సో దీంట్లో భాగంగా దే హ్యావ్ సెలబ్రేటెడ్ ద యానివర్సరీ ఆఫ్ 60th యానివర్సరీ ఆఫ్ ఇండియా అండ్ సింగపూర్ బైలేటరల్ టైస్. ఓకే, సో ఏంటి రీసెంట్గా పిఎం లారెన్స్, హూ ఈస్ దిస్ పిఎం లారెన్స్? హీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ కంట్రీ. హీ హ్యాస్ విజిటెడ్ అవర్ ఫస్ట్ విజిట్. సో ఇతను 60 years హిస్టరీలో సింగపూర్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి రావడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఓకే, సో దీని సందర్భంగా వీళ్ళు ఏం డిస్కస్ చేశారు, దేని మీద డిస్కస్ చేశారో మనం చూద్దాం. టాక్స్ ఫోకస్డ్ ఆన్ co-developing డిఫెన్స్ టెక్, ట్రైనింగ్ అండ్ ట్రై సర్వీస్ ఎక్స్చేంజెస్. సో ట్రై సర్వీసెస్ అంటే ఏంటమ్మా? ఆర్మీ, నేవీ అండ్ కోస్ట్ గార్డ్స్. సో ఈ 3 ట్రై సర్వీసెస్ ఎక్స్చేంజ్ అంటే ఇరు దేశాలు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఈ ట్రై సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేయడానికి గురించి వీళ్ళు డిస్కస్ చేశారు. అండ్ దాంతోపాటు డిఫెన్స్లో ఉన్న టెక్నాలజీ కూడా షేర్ చేసుకోవడానికి ఈ 2 countries అనేవి డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఓకే, రివ్యూ ఆఫ్ AITIGA. సో వాట్ ఈస్ దిస్ AITIGA? ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. సో దీంతో పాటు వీళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్, వాట్ ఈస్ దిస్ AITIGA? ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కార్పొరేషన్ అగ్రిమెంట్ కూడా ఈ 2 countries సైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, రీసెంట్గా సింగపూర్ సీఎం లారెన్స్ గారు మన ఇండియాకి రావడం జరిగింది. సో ఆఫ్టర్ 60 years హిస్టరీలో ఒక పిఎం, సింగపూర్కి సంబంధించిన పిఎం మన ఇండియాకి రావడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో వాట్ దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్? ఓకే, దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద డిఫెన్స్ టెక్నాలజీ. ఓకే, ఇరు దేశాలకు సంబంధించిన డిఫెన్స్ టెక్నాలజీ అండ్ దాంతోపాటు ట్రై సర్వీసెస్ ఎక్స్చేంజ్. సో ఆర్మీ, నేవీ, మిలిటరీ సో ఎప్పుడైతే అవసరం ఉంటుందో సో వీళ్ళను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు. అండ్ దాంతోపాటు 2 agreements వీళ్ళు సైన్ చేసుకున్నారు. ఒకటి వచ్చేసి ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అండ్ ఇంకోటి వచ్చేసి కాంప్రిహెన్సివ్ ఎక్స్చేంజ్ ఓకే కోఆపరేషన్ అగ్రిమెంట్. సో ఈ రెండింటి మీద కూడా వీళ్ళు సైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎస్. నెక్స్ట్, సింగపూర్ యొక్క క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి అండ్ కామెంట్ సెషన్లో ఆన్సర్ని మెన్షన్ చేయండి అమ్మా. సో హూ ఈస్ దిస్ లారెన్స్? ఐ థింక్ హీ ఈస్ ద ఫార్మర్ పిఎం. ఓకే, ఎస్. నెక్స్ట్, bilateral trade rose to $35 billion in 2024 to 25. సింగపూర్ ఏ టాప్ FDI సోర్స్. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో విచ్ స్టేట్ ఈస్ ద టాప్ అంటే దిస్ సింగపూర్. ఓకే, సో ఇది మొత్తం బైలేటరల్ టైస్ మీద ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఎంత చూపిస్తుందంటే $35 billion. ఓకే, సో కల్చరల్, ఎడ్యుకేషన్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ ఆల్సో రీఎన్ఫోర్స్. హూ ఇస్ దిస్ లారెన్స్ వంగ్?
హీఈస్ అ ఫార్మర్ ఆర్ హీఈస్ ద ప్రజెంట్ పిఎం? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్. నెక్స్ట్, నేషనల్ కరెంట్ అఫైర్స్. India launches indigenous anti-doping reference material at NDTL. So what is the full form of this NDTL? National Doping Test Lab. Okay, National Doping Test Lab వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం యాంటీ డోపింగ్ అంటే ఏంటి, డ్రగ్స్ని ఐడెంటిఫై చేసే ఒక మెటీరియల్ని వీళ్ళు కనుగోవడం జరిగింది. ఓకే, సో దీని ద్వారా ఎవరైతే డ్రగ్స్ స్వీకరిస్తారో సో వాళ్ళను విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కెన్ డిటెక్ట్ దేర్ డ్రగ్స్. ఓకే, ఎస్, ఐ థింక్ చేంజ్ అయ్యారు, చూడండి ఒకసారి. యూత్ అఫైర్స్ మినిస్టర్ మన్సుఖ్ మందవ్య స్ట్రెస్సెస్ యాంటీ డోపింగ్ రీసెర్చ్. సో యాంటీ డోపింగ్ రీసెర్చ్ అంటే తెలుసు కదా, సో డ్రగ్స్కి సంబంధించింది యాంటీ డోపింగ్ రీసెర్చ్ అనేది. దీనికి సంబంధించి ఒక మెటీరియల్ని కనుగొనడం జరిగింది. ఎవరు? నేషనల్ డోపింగ్ టెస్ట్ ల్యాబ్స్ అలాంగ్ విత్ ఏ ఆర్గనైజేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారమ్మా? సో వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు? లాంచ్డ్ కెమికల్ రిఫరెన్స్ మెటీరియల్ ఎట్ ఎన్డీటీఎల్ గవర్నింగ్ బాడీ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఈ ఎన్డీటీఎల్ అనేది మనకు ఎక్కడ ఉంటుంది? న్యూ ఢిల్లీలో ఉంటుంది, నేషనల్ డోపింగ్ టెస్ట్ ల్యాబ్ అనేది. సో మెథడోనైడ్ LTM improves accuracy by widening detection window. So what is the name of that material? Methadone LTM. సో ఇది ఏం చేస్తుందమ్మా? ఇది ఏం చేస్తుంది? గుర్తింపు సమయం పెరిగి ఖచ్చితత్వం మెరుగుపరుచుకుంది. సో డ్రగ్స్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఈ మెటీరియల్ అనేది. ఓకే, సో విచ్ టూ ఆర్గనైజేషన్స్ హ్యావ్ డెవలప్డ్ దిస్ NTDL? సో నేషనల్ డోపింగ్ టెస్ట్ ల్యాబ్ అలాంగ్ విత్ విచ్ ఇన్స్టిట్యూట్? NIPER Guwahati. So these two organizations have collaborated to find this anti-doping material which is known as what? Methadone LTM. So ఇది ఏం చేస్తుంది? డ్రగ్ని ఐడెంటిఫై చేస్తుంది with much accuracy. Okay, next. So regarding that, once go through the Google. Okay, so don't get confused. ఖచ్చితమైన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ లాంచ్ ఇన్ అస్సాం. సో వల్చర్ అంటే మనందరికీ తెలుసు కదా, రాబంతు. సో ఇట్ ఈట్స్ డెడ్ బాడీస్. ఓకే, సో అలాంటి ఒక కన్జర్వేషన్ సెంటర్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఏ స్టేట్లో? అస్సాంలో. వి ఫౌండేషన్ ఇండియా అండ్ గువాహతి యూనివర్సిటీ జూలాజీ డిపార్ట్మెంట్. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి సో దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ వల్చర్ పోర్టల్. ఓకే, సో బిల్డ్స్ నేషన్ వైడ్ నెట్వర్క్ టు ప్రొటెక్ట్ వల్చర్స్ వైటల్ ఫర్ ఎకోసిస్టమ్. ఓకే, సో పర్యావరణానికి కీలకమైన వల్చర్స్. సో ఈ వల్చర్స్ ఏం చేస్తాయమ్మా? సో మోస్ట్లీ డెడ్ బాడీస్ని చాలా పీక్కుతుంటాయి. సో ఇవి కలుపు మొక్కలను కూడా తీసేస్తాయి కదా. సో వల్చర్స్ సమ్ ఆర్ అదర్ వే దే విల్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ పర్యావరణం. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు ఈ టూ ఆర్గనైజేషన్స్, వి ఫౌండేషన్ ఇండియా అండ్ గువాహతి యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇవి రెండు కలిసి ఒక వల్చర్ ఏంటది పోర్టల్ని లాంచ్ చేయబోతున్నారు. ఎందుకోసమమ్మా? టు కన్జర్వ్, టు ప్రొటెక్ట్ వల్చర్స్. సో వల్చర్స్ రాబందులను ప్రొటెక్ట్ చేయడానికి ఈ పోర్టల్ని వీరు లాంచ్ చేయబోతున్నారు. ఫోకస్ ఆన్ గ్రాస్ రూట్స్ అవుట్రీచ్ విత్ అవేర్నెస్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్. స్థానిక భాషల్లో అవగాహన కార్యక్రమాలతో గ్రామీణ స్థాయిలో కృషి చేస్తున్నారు. భారత్లో మొత్తం 9 రకాల ఏంటి వల్చర్ స్పీషీస్ ఉన్నాయి. 5 లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బై IUCN. ఓకే, సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IUCN? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే మొత్తం 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్చర్స్ ఉన్నాయి. సో అందులో 5 వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే అవి ఏ విధమైన హాని అనేది చేయదు. సో ఇలాంటి వల్చర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ఇండియాలో ఒక వల్చర్ పోర్టల్ని లాంచ్ చేయబోతున్నారు. ఏ స్టేట్లో? అస్సాం, గువాహతిలో. సో విచ్ టూ ఆర్గనైజేషన్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్ దిస్ పోర్టల్? వి ఫౌండేషన్ ఇండియా అండ్ గువాహతి యూనివర్సిటీ జూలాజీ డిపార్ట్మెంట్. ఇవి రెండు కొలాబరేట్ అయ్యి ఈ వల్చర్ పోర్టల్ని డెవలప్ చేయబోతున్నారు. సో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయో మన ఇండియాలో? 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్చర్ స్పీషీస్ ఉన్నాయి. సో ఇన్ దోస్ 9 డిఫరెంట్ స్పీషీస్ 5 ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఇది ఎవరు డిక్లేర్ చేశారు? IUCN. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IUCN? ఎస్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నేచర్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్, పోర్టల్ aims to curb decline from poisoning, habitat loss and disturbances. విష ప్రయోగం, నివాస నష్టం, అంతరాయాల వల్ల గిద్దల తగుదల నివారణే లక్ష్యం. ఓకే, నెక్స్ట్,
External Affairs Minister Dr. S. Jaishankar inaugurated Samhita conference in New Delhi. సో రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు సంహిత అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారమ్మా? న్యూ ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ అ కాన్ఫరెన్స్, నాట్ ఏ స్కీమ్. What is the full form? South Asia's manuscript traditions and mathematical contribution. Okay, so what is the purpose of this? Samhita to build a digital archive of Indian and social South Asian manuscript abroad. సో ఏవైతే మన ఇండియాకి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్స్ అండ్ హెరిటేజ్ రిలేటెడ్ ఇష్యూస్ మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని అబ్రాడ్గా ప్రమోట్ చేయడానికి ఈ సంహిత అనే కాన్ఫరెన్స్ని మన ఈఏఎం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ దిస్ సంహిత కాన్ఫరెన్స్. అర్థమైందా? మన ఇండియాకి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్స్, కల్చర్, హెరిటేజ్ ఇది అబ్రాడ్గా ప్రమోట్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ అనేది న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ప్రపంచ లైబ్రరీలు బండారాగారలో భాగస్వామ్యం కలిగిన కార్యాలయం. సో దిస్ ఓకే, ఈ కాన్ఫరెన్స్ అనేది దేంతో కొలాబరేట్ అయ్యారంటే, సో వరల్డ్ వైడ్గా ఉన్న లైబ్రరీస్తో, సో అదేవిధంగా ఓకే రిపాజిటరీస్తో ఈ కాన్ఫరెన్స్ అనేది కొలాబరేట్ అయి జరిపారు. అర్థమైందా? సో మన ఇండియాకి సంబంధించిన, సౌత్ ఇండియాకి సంబంధించిన కల్చర్, అదేవిధంగా ఓకే మ్యానుస్క్రిప్ట్, ఏషియన్ మ్యానుస్క్రిప్ట్స్ని అబ్రాడ్గా ప్రమోట్ చేయడానికి సో అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు సంహితి అనే కాన్ఫరెన్స్ని న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే, సో గ్లోబల్గా ఉన్న లైబ్రరీ పర్సనల్స్, సో లైబ్రరీ ఒఫీషియల్స్ అండ్ దాంతోపాటు రిపాజిటరీస్ కూడా ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టేట్ కరెంట్ అఫైర్స్. Tripura CM inaugurates North Eastern Zone Badminton Championship. So who is the Chief Minister of Tripura? Manik Saha. So itanu for the first time ఏంటి నార్త్ ఈస్టర్న్ జోన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేస్తారమ్మా? త్రిపురలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం 200+ ప్లేయర్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఛాంపియన్షిప్. ఫ్రమ్ విచ్ స్టేట్స్? ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, ఫ్రమ్ అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం అండ్ సిక్కిం. సో దీస్ ఆర్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కదా. సో ఈ నార్త్ ఈస్టర్న్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు? ఓకే, ఎక్కడ లాంచ్ చేయబోతున్నామా? త్రిపురలో లాంచ్ చేయబోతున్నారు. ఎవరు లాంచ్ చేశారు దీన్ని? త్రిపుర సీఎం మానిక్ సాహా గారు లాంచ్ చేశారు. సో ఇందులో మొత్తం 200+ ప్లేయర్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఫ్రమ్ విచ్ స్టేట్స్? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం అండ్ సిక్కిం. ఓకే, స్టేట్ బిల్ట్ 8 సింథటిక్ ట్రక్స్, 2 tracks, 2 indoor halls in recent years. సో రాష్ట్రంలో గత కొన్నేళ్లలో 8 సింథటిక్ టర్ఫ్స్, 2 ట్రాక్స్, 2 ఇండోర్ హాలను నిర్మించబడ్డాయి. ఓకే, నెక్స్ట్ వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ ఫ్లడ్ లైట్స్ ఇన్స్టాల్ ఎట్ అగర్తలాస్ అవంతా ఫుట్బాల్ గ్రౌండ్ ఫర్ నైట్ ప్లే. సో ప్లాన్స్ 2 new indoor halls. సో దీస్ ఆర్ ద అరేంజ్మెంట్స్. సో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఆ నదరన్ ఈస్టర్న్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ కోసం వీళ్ళు చాలా అరేంజ్మెంట్స్ అనేది చేశారని చెప్తున్నారు. సో దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ 2 more ఇండోర్ న్యూ హాల్స్. ఓకే, సో ఎందుకోసం అంటే ప్లేయర్స్ వస్తారు కదా, సో వాళ్ళకు షెల్టర్ ప్రొవైడ్ చేయడానికి దే ఆర్ మేకింగ్ ద అరేంజ్మెంట్స్. నెక్స్ట్ రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇనాగ్రేటెడ్ ఎట్ రాజ్గిర్, బీహార్. ఓకే, సో బుద్ధిస్ట్ రాయల్ భూటాన్కి సంబంధించిన ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనేది మన ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందమ్మా? రాజ్గిర్, బీహార్లో లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ సెరిమనీ వాజ్ లెడ్ బై భూటాన్ పిఎం టాక్బే అండ్ యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు. ఓకే, హూ ఈస్ దిస్ కిరణ్ రిజిజు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీస్. సో ఇతనితో పాటు భూటాన్ పిఎం అయిన టాప్గే, సో వీళ్ళిద్దరు కలిసి ఈ రాయల్ బుద్ధిస్ట్ టెంపుల్ని రాజ్గిర్, బీహార్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, లాంచ్ చేయడం జరిగింది. సో రాజ్గిర్ ఏ కీ సైట్ ఇన్ బుద్ధిజం వాజ్ వేర్ లార్డ్ బుద్ధ పర్ఫార్మ్డ్ పెనాన్స్. ఓకే, సో ఈ రాజ్గిర్ ప్లేస్లోనే మన లార్డ్ బుద్ధ అనే వ్యక్తి, సో గౌతమ బుద్ధ ఏం చేశారు? తపస్సు చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ ప్లేస్లో ఏం చేశారు? వీళ్ళు రాయల్ బుద్ధిస్ట్ టెంపుల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరెవరు కలిసి దీన్ని లాంచ్ చేశారమ్మా? భూటాన్ పిఎం అండ్ టాప్కే అండ్ అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీస్ ఎవరు? కిరణ్ రిజిజు. సో వీళ్ళిద్దరు కలిసి ఈ రాయల్ బుద్ధిస్ట్ టెంపుల్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో టెంపుల్ సీన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ అండ్ కల్చరల్ టైస్. సో దీంతో మన ఇండియా అండ్ భూటాన్ యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్
సో రీసెంట్గానే భూటాన్ అండ్ ఇండియాకి సంబంధించి కొన్నిటి మీద అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు. ఏంటవి? అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ మీద. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్లీ ఇండియా అండ్ భూటాన్ హ్యాస్ gone through an agreement. So in which sectors? Agriculture and livestock. Okay, next. 27th Saras Aajeevika Mela to begin in Delhi, showcasing Lakhpati's Didis. Okay, so recent ga 27th ఎడిషన్ ఆఫ్ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైతే లాఖ్పతీస్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో సో వాళ్ళకు సంబంధించి ఒక ఈవెంట్ అనేది మనకు రీసెంట్గా ఢిల్లీలో షోకేస్ చేశారు. ఓకే, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఎవరైతే లాఖ్పతి లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో సో వాళ్ళకు సంబంధించిన 27th ఎడిషన్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ సరాస్ అజీవికా మేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడమ్మా? ఢిల్లీలో. 27th Saras Aajeevika Mela starts tomorrow in New Delhi till September 2022. So over 400 women from self-help groups across states and union territories to showcase products. ఓకే, సో ఎవరైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారో సో వాళ్ళు ఎవరైతే లాఖ్పతీస్ అయ్యారో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఈ మేళాలో చూపించబోతున్నారు. ఓకే, థీమ్ మేకింగ్ ఆఫ్ లాఖ్పతి దీదీస్ ఎంపవరింగ్ రూరల్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్షిప్. సో అర్థమైందా? సో ఒక కొత్త మేళా అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇది 27th ఎడిషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్? సరాస్ అజీవికా మేళా. సో ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని వాళ్ళు ఈ మేళాలో షోకేస్ చేశారు. సో దట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లాఖ్పతిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుందని ఈ మేళా ద్వారా చెప్తున్నారు. ఓకే, ఎస్. నెక్స్ట్ థీమ్ గుర్తుపెట్టుకున్నామా? మేకింగ్ ఆఫ్ లాఖ్పతి దీదీస్ ఎంపవరింగ్ రూరల్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్. సో ఫస్ట్ ఫేర్ ఫుల్లీ లెడ్ బై లాఖ్పతి దీదీస్ ప్రమోటింగ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్. సో ఈ మేళాలో వీరు ఏం షోకేస్ చేస్తున్నారమ్మా? సో ఫుడ్ ఐటమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి షోకేస్ చేయబోతున్నారు. లింక్ టు డే NRLM with 10 crore women in 90 lakh SHGs నేషనల్ వైడ్. సో ఇందులో మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నామా? 10 crore women in 90 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మేళా. ఓకే, నెక్స్ట్. Itanagar to host Northeast Aviation Summit on regional connectivity. So third Northeast Aviation Summit is going to be held in which place? Itanagar. So Itanagar అనేది ఏ స్టేట్కి సంబంధించిన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఏంటమ్మా? It is going to host Northeast Aviation Summit on regional connectivity. సో రీజనల్ కనెక్టివిటీ కోసం ఏవియేషన్ సమ్మిట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో. సో ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారమ్మా? ఇటానగర్. ఇటానగర్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన క్యాపిటల్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యూనియన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు, హీ ఈజ్ అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ సెక్టర్ కదా, సో హీ ఈజ్ గోయింగ్ టు అటెండ్ దిస్ విత్ స్టేట్ మినిస్టర్. ఓకే, సో అర్థమైందా? వాట్ ఈస్ దిస్ నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్ ఆన్ రీజనల్ కనెక్టివిటీ అనేది గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ఇటానగర్. సో హూ ఈస్ గోయింగ్ టు అటెండ్ టు దిస్? అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్. ఎవరు? రామ్ మోహన్ నాయుడు ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. ఓకే, ఎస్. what they are going to focus on. Okay, so ee event lo they are going to focus on airport expansion, helicopters, seaplanes, drones and MRO activities. So they are going to showcase on what connectivity, regional connectivity dwara they are going to focus on which categories. Okay, airport expansion, so how to expand the airport, other vidhanga aeroplanes, drones and MRO activities. It was organized by MOCA and FICCI with Arunachal Pradesh. First time state hosts the summit. ఓకే, నార్త్ ఈస్ట్ ఏవియేషన్ మార్కెట్ రీజనల్ కనెక్టివిటీ సమ్మిట్ అనేది మనకు ఇటానగర్లో కండక్ట్ చేయబోతున్నారు. సో దీంట్లో అవర్ రామ్ మోహన్ నాయుడు హ్యాస్ పార్టిసిపేటెడ్. ఇందులో దేని గురించి డిస్కస్ చేయబోతున్నారంటే ఏరోప్లేన్ ఎక్స్పాన్షన్ నుంచి, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ గురించి, హెలికాప్టర్స్ గురించి, డ్రోన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. సో విచ్ టూ ఆర్గనైజేషన్స్ హ్యాస్ కొలాబరేటెడ్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ సమ్మిట్? ఓకే, MOCA అండ్ ఎవరమ్మా? FICCI విత్ అరుణాచల్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్. Awards and honors. Anand V. Patel to receive Professor V.K. Gokak Award. So Anand, so evaramma, he is a children's literature writer. Okay, children literature writer aina Anand V. Patel ki recent ga oka award anedi raavadam jarigindi. And what is the name of that award? Professor V.K. Gokak Award.
సో దీనికి సంబంధించిన సెరిమనీ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు, బెంగళూరులో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో హూ ఈస్ దిస్ పటేల్, హూ ఈస్ దిస్ ఆనంద్ పటేల్? హీ ఏ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు నోన్ ఫర్ ఎన్రైచింగ్ యంగ్ రీడర్స్. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు గ్రహీత పాటిల్ యువ పాఠకుల కోసం రచనలు చేశారు. సో ఎవరైతే యూత్ ఉంటారో సో వాళ్ళకు రచనలు రాసే వ్యక్తి అన్నట్టు. సో ఇతనికి ప్రొఫెసర్ వి గోకాక్ అనే అవార్డు అనేది రావడం జరిగింది. సో ఎందుకోసమమ్మా, హీ ఈస్ ఫేమస్ ఇన్ చిల్డ్రన్ లిటరేచర్. సో చిల్డ్రన్స్కి సంబంధించిన లిటరేచర్ గురించి రచనలు రాయడంలో ఇతను ఫేమస్. సో దానికి గాను ఇతనికి ఈ ప్రొఫెసర్ వి గోకాక్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. హూ ఈస్ హీ? వి ఆనంద్ పటేల్. ఓకే, సో award honors Gnanpith recipient Professor V.K. Gokak, a Kannada literary icon. Okay, so who is this V.K. Gokak? He is a Kannada literary icon. So ఇతని పేరు మీద ఈ అవార్డు అనేది ప్రతి ఇయర్ ఎవరైతే రచనలలో కాంట్రిబ్యూషన్ ప్రమోట్ చేస్తారో వాళ్ళకు అవార్డ్స్ అనేది ఇస్తారు. సో ఈ 2025లో చూసుకున్నట్లయితే ఎవరికి ఇచ్చారు? వి ఆనంద్ పటేల్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్. అరుంధతి రాయ్ లాంచెస్ మెమోయిర్ మదర్ మేరీ కమ్స్ టు మీ ఇన్ కోచి. సో రీసెంట్గా అరుంధతి రాయ్ ఒక కొత్త బుక్ని లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్ స్టూడెంట్స్? మదర్ మేరీ కమ్స్ టు మీ. సో ఎక్కడ లాంచ్ చేశారు? కొచ్చి, కేరళలో లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం వన్ ఆఫ్ హర్ బుక్స్ వాస్ అన్వీల్డ్ ఇన్ హర్ హోమ్ స్టేట్ కేరళ. ఓకే, సో తన హోమ్ టౌన్ వచ్చేసి ఎక్కడమ్మా? కేరళ. ఫర్ ద ఫస్ట్ టైం తనకు సంబంధించిన బుక్ అనేది తన హోమ్ టౌన్లో లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్? మదర్ మేరీ కమ్స్ టు హోమ్. ఓకే, కమ్స్ టు మీ. ఈవెంట్ హోస్టెడ్ బై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అండ్ డీసీ బుక్స్ ఎట్ సెంట్ టెరిసాస్ కాలేజ్. సో కొచ్చిలో సెంట్ టెరిసా కాలేజ్లో ఈ ఈవెంట్ అనేది ఎవరు హోస్ట్ చేశారు? పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాళ్ళు, పబ్లికేషన్స్ వాళ్ళు హోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో మెమోర్ ఆ బుక్లో ఏమంటుంది? మదర్ హర్ సెల్ఫ్ యాజ్ ఎ డాటర్ రైటర్ అండ్ బ్రదర్ ఎల్కేసి. సో ఆ బుక్లో ఏముంటుందమ్మా? అరుంధతి రాయ్ యొక్క మదర్, సో తన యొక్క బ్రదర్ అండ్ యాజ్ ఎ డాటర్, తన యొక్క లైఫ్ హిస్టరీ అనేది ఆ బుక్లో ఉండబోతుంది. ఓకే, సో రైటర్ కేఆర్ మీరా ఇంట్రడ్యూస్డ్ ద బుక్ ఎట్ ద గ్రాండ్ లాంచ్. సో హూ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ బుక్? రైటర్ కేఆర్ మీరా. సో అర్థమైందా? అరుంధతి రాయ్ సో ఫర్ ద ఫస్ట్ టైం తనకు సంబంధించిన బుక్ మదర్ మేరీ కమ్స్ టు మీ అనే బుక్ని తన హోమ్ టౌన్లో లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి హోస్ట్ ఎవరు వ్యవహరించబోతున్నారు? పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పబ్లికేషన్ వాళ్ళు హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? కేఆర్ మీనా. షీ ఈజ్ ఆల్సో రైటర్. షీ హ్యాస్ ఇంట్రడ్యూస్ దిస్ బుక్. సో ఈ బుక్లో ఏముండబోతుందంటే, సో అరుంధతి రాయ్ యొక్క మదర్ అండ్ యాజ్ ఎ డాటర్ తన యొక్క పాత్ర అండ్ తన యొక్క బ్రదర్ ఎల్కేసి. సో వీళ్ళ గురించి ఈ బుక్లో ఉండబోతుంది. ఓకే, నెక్స్ట్ అమిష్ త్రిపాఠి లాంచెస్ ద చోళా టైగర్స్ ఇన్ ఇండిక్ క్రానికల్ సిరీస్. ఓకే, అమిష్ త్రిపాఠి సో ఇతను కూడా ఒక బుక్ అనేది రాయడం జరిగిందమ్మా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్? ద చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ ఇన్ ముంబై. ఓకే, సో చోళా వాళ్ళు ఆ టైం పీరియడ్లో అవెంజర్స్ లాగా ఏ విధంగా అయితే చేశారో సో వాటి గురించి ఇతను ఒక బుక్ అనేది రాయడం జరిగింది. హూ ఈస్ హీ? అమిష్ త్రిపాఠి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్? ద చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ ఇన్ ముంబై. ఓకే, సెకండ్ బుక్ ఇన్ ఇండిక్ క్రానికల్స్ రీఇమాజింగ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ. సో ఇతను మెయిన్లీ దేని మీద బుక్స్ అనేది రాస్తారంటే మెడివల్ ఇండియన్ హిస్టరీ మీద బుక్స్ అనేది రాస్తారు. సో వాట్ ఈస్ హిస్ న్యూ బుక్? ద చోళా టైగర్స్ ఓకే అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ ఇన్ ముంబై. సో దిస్ ఈస్ ద రీసెంట్ బుక్. సో మెడివల్ హిస్టరీ గురించి ఇతను ఒక బుక్ అనేది రాయడం దిస్ ఈస్ ద సెకండ్ టైం. ఓకే, సో వాట్ ఈస్ హిస్ నేమ్? అమిష్ త్రిపాఠి. ఫోకసెస్ ఆన్ చోళా డైనస్టీస్ రివెంజ్ ఫర్ సోమనాథ్ టెంపుల్ సాకింగ్. సో సోమనాథ్ దేవాలయం ధ్వంసానికి చోళా వంశ ప్రతీకారం ప్రధాన అంశం. సో ఇందులో సో చోళా డైనస్టీకి సంబంధించిన సోమనాథ్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు కదా. సో ఎవరు డిస్ట్రాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి రివెంజ్గా వాళ్ళు అవెంజర్స్ లాగా మారిన్లు అన్న ఉద్దేశంతో ఈ బుక్ అనేది తను రాయడం జరిగింది. హూ హ్యాస్ డిస్ట్రాయిడ్ సోమనాథ్ టెంపుల్? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హూ డిస్ట్రాయిడ్ సోమనాథ్ టెంపుల్ విచ్ బిలాంగ్స్ టు చోళా డైనస్టీ? ఎస్, కమాన్ స్టూడెంట్స్. సో దీనికి సంబంధించిన బుక్ వచ్చేసి 8 million+ బుక్స్ సోల్డ్ అవడం జరిగింది. సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ శివ ట్రైలజీ. ఓకే, హూ డిస్ట్రాయిడ్ సోమనాథ్ టెంపుల్? ఎస్, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని మెన్షన్ చేయండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్.
ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్ పిల్లలు. ఓకే, నెక్స్ట్. కెమెలియా పంజాబీ లాంచెస్ వెజిటేబుల్స్ ద ఇండియన్ వే ఇన్ లండన్. సో లండన్లో మన ఇండియాకి సంబంధించిన ముంబై బేస్డ్ రైటర్. సో వాట్ ఈస్ హర్ నేమ్? కెమెలియా పంజాబీ. సో తను మన ఇండియాకి సంబంధించిన వంటకాల గురించి ఓ వెజిటేబుల్స్ అనే బుక్ని రాయడం జరిగింది. సో వాట్ ఈస్ హీ? ముంబై బన్ ఆథర్ Mumbai born author Camellia Punjabi launches new co-book in London. Okay, so what is the name of that book? Vegetables the Indian Way features 120 recipes from across India. So మన ఇండియాకి సంబంధించిన 120 రెసిపీస్ గురించి, సో అవి ఎలా వండాలో, దానికి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ ఏ విధంగా డైజెస్ట్ అవుతాయో, సో వాటన్నిటికి సంబంధించిన ఒక బుక్ని మన ముంబై బేస్డ్ ఆవిడ హూయిషి కెమెలియా పంజాబీ లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారు? లండన్లో లాంచ్ చేశారు. సో ఫోకస్ ఆన్ వెజిటేబుల్స్, లెంటిల్స్, ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్. ఓకే, సో మనం యూజ్ చేసే పప్పులు, వెజిటేబుల్స్, సో దానికి సంబంధించి మొత్తం 120 వంటకాలు అనేది ఆ బుక్లో తను రాయడం జరిగింది. అండ్ దాంతోపాటు అవి ఏ విధంగా, దానికి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ ఏ విధంగా డైజెస్ట్ అవుతాయో, సో వాటన్నిటి గురించి కూడా తను రాయడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్? వెజిటేబుల్స్ ద ఇండియన్ వే ఫీచర్స్ 120 రెసిపీస్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా. ఓకే, నెక్స్ట్. స్పోర్ట్స్. Veteran spinner Amit Mishra retires after 2-decade cricket career. సో స్పిన్నర్ అమిత్ మిశ్రా గారు 20 years తర్వాత తన కెరియర్ నుంచి రిటైర్ కాబోతున్నారు. హీఈస్ ఏ క్రికెట్ స్పిన్నర్. హీఈస్ ఆఫ్ ఏజ్ 42, రిటైర్స్ ఫ్రమ్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్టర్ 20+ years కెరియర్. సో ఇతని కెరియర్లో మొత్తం ఇతను 22 టెస్ట్ ప్లే చేయడం జరిగింది, 36 ODIs అండ్ 10 T20s, 156 వికెట్స్ ఫర్ ఇండియా. ఓకే, సో తన కెరియర్లో మొత్తం తను 22 టెస్ట్ మ్యాచెస్ ఆడారు, 36 ODIs ఆడారు అండ్ 10 T20s ఆడడం జరిగింది. అండ్ ఇండియా తరఫు నుంచి అతను 156 వికెట్స్ అనేది తీయడం జరిగింది. ఓకే, సో అతను ఎప్పుడు జాయిన్ అయ్యారంటే 2008 అతని యొక్క ఫస్ట్ మ్యాచ్ అనేది జరిగింది. ఎవరితో? ఆస్ట్రేలియా వాళ్ళతో. ఓకే, ఎస్. నెక్స్ట్. బుక్ ప్రైస్ అమెజాన్లో చూడండి అమ్మా, యుల్ గెట్ ఇట్. సో జస్ట్ నౌ లాంచ్డ్ కదా, సో ఇట్ మే టేక్ టైమ్ టు కమ్ ఇన్ అమెజాన్. ఆర్బిచువరీస్. లెజెండరీ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ జార్జో అర్మానీ డైస్ ఎట్ 91. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక మన క్లాత్స్లో బ్రాండ్, సో నాట్ ఓన్లీ క్లాత్స్, సో ఇతని యొక్క బ్రాండ్ అనేది బ్యూటీలో ఉంటుంది, స్పోర్ట్స్, హోటల్స్, లైఫ్ స్టైల్. మీరు అందరూ ఈ నేమ్ అనేది వినే ఉంటారు. సో హీ ఈజ్ ఏ ఫేమస్ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్. సో అతను చనిపోవడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 91. జార్జియో ఆర్మనీ ఐకానిక్ ఇటాలియన్ డిజైనర్ అండ్ బిలినియర్ డైస్ ఎట్ 91. సో ఆల్రెడీ అందరికీ ఈ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. సో ఈ బ్రాండ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫ్యాషన్, క్లాత్, యాక్సెసరీస్, బట్ ఆల్సో ఇన్ బ్యూటీ, స్పోర్ట్స్, హోటల్స్ అండ్ లైఫ్ స్టైల్. ఇతని ఎంపైర్ మొత్తము యాన్యువల్గా ఎంత ఎర్న్ చేస్తుందంటే 2 billion euros. ఓకే, సో ఎవరు? జార్జియో ఆర్మనీ అనే ఒక ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ చనిపోవడం జరిగింది. సో అతని యొక్క నెట్ వర్త్ యాన్యువల్గా చూసుకున్నట్లయితే 2 billion. ఓకే, నెక్స్ట్. ఇంపార్టెంట్ డేట్స్. 2025 మార్క్స్ 100 years ఆఫ్ పెరియార్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇన్ తమిళనాడు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎవరు ఫౌండ్ చేయడం జరిగింది? పెరియార్. ఎక్కడ ఫౌండ్ చేశారు? తమిళనాడులో జరిగింది. సో క్యాస్ట్ గురించి, ఇంకా ప్యాట్రియార్టీ గురించి, ఇంకేంటి ఉమెన్స్ యొక్క రైట్స్ గురించి, ఉమెన్ విడోస్ రైట్స్, సో వీటన్నిటి గురించి ఈ సెల్ఫ్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఎప్పుడు ఫౌండ్ చేశారమ్మా? 1925లో ఫౌండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 100 years అనేది సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఓకే, సో ఎయిమ్ టు ఫైట్ క్యాస్ట్ ఆపరేషన్. ఓకే, కుల అణిచివేత, పితృస్వామ్యం, మతపరమైన కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడమే దీని యొక్క లక్ష్యం. ఓకే, సో ఇది ఏమేం ప్రమోట్ చేసిందమ్మా? తార్కబద్ధత, లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ, ఆచారాలు లేకుండా స్వాభిమాన వివాహాలకు ప్రోత్సహించడం. ఓకే, సో వివాహాలకు ఎటువంటి ఆచారాలు లేకుండా ప్రోత్సహించడం, అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ. సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది ప్రమోట్ చేసింది. సో ఇది 1925లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? పెరియార్. హీ బిలాంగ్స్ టు
తమిళనాడు. సో దానికి సంబంధించిన 100 years ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ 2.0కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. 0 to హీరో కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మనకు SBI PO క్లర్క్, IBPS PO క్లర్క్, IBPS RRB PO క్లర్క్, RBI FCI EPF, సో ఇవన్నిటికి సంబంధించిన సిలబస్ అనేది మనకు ఈ కోర్సులో కవర్ అవుతుంది. IBPS RRB 2025 సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. IBACIOకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. బ్యాంక్ SSC RRBకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SSC ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్ ఉంది. ఈ కోర్సులో మనకు CGL, CHSL, CPO, GD, MTS, స్టెనోగ్రాఫర్, సో ఈ ఎగ్జామ్స్ యొక్క సిలబస్ అనేది ఈ కోర్సులో మనకు కవర్ అవుతుంది. రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. APPSC, TGPSCకి సంబంధించిన SA కానిస్టేబుల్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వాటి మీద క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వాట్ మార్క్డ్ ద 60 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ డ్యూరింగ్ PM Lawrence Wong's first visit to India? Signing a new trade agreement, launching a cultural festival, establishing a joint space program, co-developing defense tech training and tri-service exchanges. Yes, come on, what is the answer for this question? Manaku MCQs unnayama, don't exit. Okay, what is the answer, students? అంటే 60 years తర్వాత మన ఇండియాకి PM ఆఫ్ సింగపూర్ రావడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, 60 years హిస్టరీలో. సో వారు దేని గురించి డిస్కస్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కో డెవలపింగ్ డిఫెన్స్ టెక్ ట్రైనింగ్ అండ్ ట్రై సర్వీస్ ఎక్స్చేంజెస్. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద రివ్యూ ఇన్ ద ట్రేడ్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్? Increasing tariffs on imports, expanding agriculture export, addressing India's Asian trade deficit through AITIGA and CECA, limiting FDI inflows. సో వీళ్ళు దేని మీద డిస్కస్ చేశారమ్మా అని అడుగుతున్నారు. కమాన్, ఎస్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, స్టూడెంట్స్? ఓకే, addressing India's Asian trade deficit through AITIGA and CECA. What is the full form of AITIGA? Asian India Trade in Goods Agreement and Comprehensive Economic Cooperation Agreement. So, ఈ రెండింటి మీద కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. వెరీ గుడ్. What was launched by Youth Affairs Minister Mansukh Mandavya at the NDTL governing body meet? A new anti-doping policy, chemical reference material for anti-doping, and international doping conference, a global athlete training program. సో రీసెంట్గా నేషనల్ డోపింగ్ టెస్ట్ ల్యాబొరేటరీ మన్సుఖ్ మన్వాద్య గారు ఏం లాంచ్ చేశారు? సో దీన్ని NDTL అండ్ NIPR గువాహతి ఇవి రెండు కలిసి ఒక యాంటీ డోపింగ్ మెటీరియల్ని లాంచ్ చేయడం జరిగింది కదా. సో దాని యొక్క నేమ్ వచ్చేసి మెథాడినాన్ LMT. Okay, so what is the answer for this question, students? Very good. Chemical reference material for anti-doping. Which organizations collaborated to develop the methaneon LTM reference materials? NDTL and NIPR Guwahati, WADA and Indian Olympic Association, Ministry of Sports and CSIR, ICMR and AIMS. So what is the answer, students? ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎవరైతే SSC CGLకి ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా ఎవరైతే SSC RRBకి ప్రిపేర్ అవుతున్నారో, సో మేము న్యూ ఫార్మాట్లో కొత్త ప్యాటర్న్ క్వశ్చన్స్ని లైవ్లో ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు డోంట్ మిస్ దట్ సెషన్స్ ఇన్ చందన్ లాజిక్స్ మెయిన్ ఛానల్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, స్టూడెంట్స్? వెరీ గుడ్. NDTL and NIPR Guwahati. Who launched India's first vulture conservation portal in Assam? V Foundation India and Guwahati University Zoology Department, Ministry of Environment and WWF India, IUCN and Assam Forest Department, BirdLife International and local NGOs. For the first time, vultures రాబందులను కాపాడుకోవడానికి, గిద్దలను సంరక్షించుకోవడానికి మన ఇండియాలో అస్సాం గువాహతిలో వల్చర్ పోర్టల్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఏ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఈ వల్చర్ పోర్టల్ని లాంచ్ చేయబోతున్నారు? ఎస్, ఓకే. V Foundation India and Guwahati University Zoology Department. How many vulture species does India host according to the portal's information? 7, 9, 11, 13. సో దీన్ని బేస్ చేసుకొని మన ఇండియాలో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్, స్టూడెంట్స్?
లైవ్ చాట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేయండి అమ్మా, సో దట్ ఇట్ విల్ రీచ్ టు మ్యాక్సిమం స్ట్రెంత్. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే మొత్తం 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్చర్ స్పీషియస్ ఉన్నాయి, అందులో 5 వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్. What is the main goal of the Samhita initiative inaugurated by External Affairs Minister Jaishankar? Promoting modern Indian literature, achieving contemporary act, building a digital archive of Indian and South Asian manuscripts abroad, hosting international literary festival. ఓకే, సంహిత కాన్ఫరెన్స్ అనేది మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎందుకోసం లాంచ్ చేశారో అని అడిగారు. సో ఏవైతే మన ఇండియా అండ్ సౌత్ ఏషియన్కి సంబంధించిన ఏషియన్ హిస్టరీ అండ్ మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, సో దాన్ని అబ్రాడ్గా అంటే ఫారిన్ కంట్రీస్లో కూడా ప్రమోట్ చేయడానికి, దానికి సంబంధించిన రిపాజిటరీస్ లైబ్రరీస్లో కూడా ఈ కాన్ఫరెన్స్లో కొలాబరేట్ అయ్యారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎస్, వెరీ గుడ్. బిల్డింగ్ ఏ డిజిటల్ ఆర్చీవ్ ఆఫ్ ఇండియన్ అండ్ సౌత్ ఏషియన్ మ్యానుస్క్రిప్ట్స్ అబ్రాడ్, వెరీ గుడ్. నెక్స్ట్, how many players participated in the North Eastern Zone Badminton Championship inaugurated by Tripura CM Manik Saha? 100 plus, 150 plus, 180 plus, 200 plus. ఓకే, సో మనకు నార్త్ ఈస్టర్న్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. సో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, మిజోరాం స్టేట్స్ నుంచి. కమాన్, 200 plus. Okay, 200 plus players are going to participate in this badminton championship. Who led the inauguration ceremony of the Royal Bhutan Buddhist Temple at Rajgir, Bihar? Indian President and Bhutan King, Bhutan PM Topge and Union Minister Kiran Rijiju, Bihar CM and Bhutan Ambassador, Buddhist monks from both countries. Who is the Bhutan Ambassador to India? Comment section lo mention cheyandi. Yes, 200 plus is the correct answer. అండ్ దాంతోపాటు హూ ఇస్ ద భూటాన్ అంబాసిడర్ టు ఇండియా, అది కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, భూటాన్ అంబాసిడర్ టు ఇండియా ఎవరు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. What is the duration of the 27th Saras Aajeevika Mela in New Delhi? Till September 22, till September 15, till September 30, till October 5. సో ఏంటమ్మా, సరాస్ అజీవికా మేళా అనేది 27th ఎడిషన్ న్యూ ఢిల్లీలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్ అండ్ ఫుడ్ ఐటమ్స్, ఉమెన్స్ ఎస్పెషల్లీ, దే ఆర్ గోయింగ్ టు షోకేస్ ఇన్ దట్ మేళా. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ మేళా? ఇన్ ఆర్డర్ టు transform the women's to lakpati this. Okay, so what is the answer, students? September 22, very good. Who is set to attend the 3rd Northeast Aviation Summit in Italy? State governors from the East Northeast, airline CEOs only, aviation experts from abroad, Union Minister Ram Mohan Naidu and మినిస్టర్ ఆఫ్ స్టేట్ మురళీధర్ మోహల్. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పట్లేదమ్మా. హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్, భూటాన్ అంబాసిడర్ టు ఇండియా? ఎస్, సెప్టెంబర్ 22 నుంచి మనకు న్యూ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతున్నాయి. ఓకే, సో 40% స్లాబ్స్ అనేవి దేనికి దేనికి వర్తిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్, వెరీ గుడ్. Option D is the correct answer. For what contribution is Anand V. Patel receiving the Professor V.K. Gokak Award? Adult fiction writing, poetry, translation, children's literature, historical research. That answer తెలుసుకొని చెప్పండి అమ్మ జెన్నీ. ఓకే, ప్రతి కంట్రీకి మన ఇండియా తరఫున ఒక అంబాసిడర్ ఉంటారు కదా, సో అదే విధంగా భూటాన్ బ్రాండ్ అంబాసిడర్ టు ఇండియా ఎవరు? చిల్డ్రన్స్ లిటరేచర్. వేర్ వాస్ అరుంధతి రాయ్స్ మెమోర్ మదర్ మ్యారీ కమ్స్ టు మీ లాంచ్డ్? కోచి, న్యూ ఢిల్లీ, ముంబై, కోల్కతా. వెరీ గుడ్. వెట్ స్టాప్, నామ్గ్యాల్, వెరీ గుడ్. Okay, what is the answer, students?
దీనికి ఆన్సర్ చెప్పండి. సో ఫర్ ద ఫస్ట్ టైం అరుంధతి గారు తన బుక్ని తన హోమ్ టౌన్లో లాంచ్ చేయడం జరిగింది, సెంట్ తెరిసా కాలేజ్లో. సో వాట్ ఈస్ దట్, ఇన్ విచ్ ప్లేస్? కొచ్చి, కేరళ. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ అమిష్ త్రిపాఠిస్ బుక్ ద చోలా టైగర్స్? ఏన్షియంట్ మైథాలజీ, ఫ్యూచర్ స్కైఫై సినారియోస్, రీఇమాజింగ్ మిడివల్ ఇండియా హిస్టరీ అండ్ చోలా డైనస్టీస్ రివెంజ్, మోడర్న్ పొలిటికల్ సటైర్. వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? అంబాసిడర్ అనే చెప్పాను లావణ్య. ఓకే, హూ ఈస్ ద భూటాన్ అంబాసిడర్ టు ఇండియా అని అడిగాను. దీనికి ఆన్సర్ చెప్పనమ్మా. సో రీసెంట్గా అమిష్ త్రిపాఠి ఏదైతే చోలా డైనస్టీ టైంలో సోమనాథ్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు కదా, సో దానికి రీవెంజ్ బేస్ చేసుకుని ఒక బుక్ అనేది తను రాయడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్? రీఇమాజినింగ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ చోలా డైనస్టీస్ రివెంజ్. వెరీ గుడ్. In which format did Amit Mishra retire from cricket? Only Test cricket, all formats, only IPL, international cricket only. So రీసెంట్గా ఇండియన్ స్పిన్నర్ అయిన అమిత్ మిశ్రా గారు రిటైర్డ్ అవడం జరిగింది. సో అన్ని ఫార్మాట్స్లోనా లేదా ఓన్లీ వన్ ఫార్మాట్లోనా అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? అండ్ దాంతోపాటు హూ డెస్ట్రాయిడ్ సోమనాథ్ టెంపుల్? సో సోమనాథ్ టెంపుల్ని చాలాసార్లు డెస్ట్రాయ్ చేయడం జరిగింది కదా, సో ఎవరు డెస్ట్రాయ్ చేశారు అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఆల్ ఫార్మాట్స్. రీజనింగ్ 2.4కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు వెరీ గుడ్ మహమ్మద్ గజ్నీ. రీజనింగ్ 2.4కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో లాంచ్ అవ్వడం జరిగింది. సో ఏవైతే ఈ 2025లో వచ్చే ఎగ్జామ్స్లో ఓకే మోడల్స్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సిన్సియర్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో సో అలాంటి స్టూడెంట్స్కి రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ కదా, సో ఇందులో మీరు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి. ఇందులో ఉన్న మోడల్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ దాంతోపాటు ఎవరైతే 0 to హీరో కోర్స్ ఉంటుందో సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతారో అలాంటి స్టూడెంట్స్కి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు విత్ బెస్ట్ ట్రిక్స్ మనకు మ్యాథ్స్ అనేది నేర్పిస్తుంది. నాట్ ఓన్లీ మ్యాథ్స్, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ సిలబస్ అనేది మనకు ఈ కోర్స్లో కవర్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనకు ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్, ఎఫ్సిఐ, ఈపీఎఫ్ఓ, సో ఈ అన్ని ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది మనకు ఈ కోర్స్లో కవర్ అవుతుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి మనకు 13,200+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా, దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఐబీఏసీఐఓకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ ఎవరైతే ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా మనకు కాంబో కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో కామన్ సిలబస్తో సో ఈ అన్ని ఎగ్జామ్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి కూడా మనకు ప్రత్యేకమైన కోర్స్ అనేది యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మనకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్, జేఈ అండ్ సిపిఓ, జీడీ ఇవన్నీ ఎగ్జామ్ సిలబస్ కూడా కవర్ అవుతాయి. రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. సో ఇందులో మనకు ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ, టెక్నీషియన్, జేఈ కంప్లీట్ కోర్స్, CBT1 అండ్ CBT2 కంప్లీట్ కోర్స్ అనేది కవర్ అవుతుంది. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. టీజీపీఎస్సీ, VRA ఎగ్జామ్స్ కూడా మనకు అప్కమింగ్ డేస్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్లయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, యూపీఎస్సీ, సీసార్కి సంబంధించిన కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మనకు ఓకే ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన క్లాసెస్ అన్ని కోర్సెస్ అన్నీ కూడా మనకు క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, అంటే మనం ఒక్కసారి కోర్స్ పర్చేస్ చేసుకున్నట్లయితే వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా మనము క్లాసెస్ అనేవి వినొచ్చు, చూడొచ్చు. అండ్ దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టెస్ట్ అనేవి మనకు టాపిక్ వైజ్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఉంటాయి. సో టిల్ నౌ హూ హ్యాస్ నాట్ yet liked this sessions, once all of you click the like button. చందన్ లాయిక్స్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు డైలీ లైవ్ సెషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో యాజ్ పర్ ది ఏంటి ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్
స్టైల్ చేంజ్ అవుతుందో సో దాన్ని బేస్ చేసుకొని మేము లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సో అప్డేట్ అవ్వన్నామా సో ప్రీవియస్ పాత ఉన్న క్వశ్చన్స్ని ప్రిపేర్ కావండి, అప్డేట్ అయ్యి న్యూయెస్ట్ మోడల్తో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ దాంతోపాటు చందన్ లాయిక్స్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్, ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్, నోటిఫికేషన్, రిజల్ట్స్ ఇవన్నీ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ ద ఈవినింగ్ సెషన్. ఓకే, అండ్ దాంతోపాటు ఎవరైతే ఇంకా కూడా ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని యూటిలైజ్ చేసుకున్నదో ప్రతి ఒక్కరు ఆ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని ఆ 15 మాక్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, బాయ్ స్టూడెంట్స్, టేక్ కేర్. విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్ సెషన్.